మళ్ళీ అయితే గౌతమ్‌తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అయిన వాళ్ళందరినీ దూరం చేశారు. ఇప్పుడు నన్ను సంతోషంగా ఉండమంటే ఎలా ఉంటాను చెప్పండి. ఎవరు లేకుండా నేను ఎలా సంతోషంగా ఉండగలను. మీరు నన్ను సంతోషంగా ఉంచలేరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు మళ్ళీ అలా అనుకుంటావు. వాళ్ళందరూ అయిన వాళ్ళ అయినా సరే వాళ్ళందరూ కూడా నీకు చాలా శత్రువులు. నువ్వు ఏం బాధపడకు. నీ బిడ్డని నీ భర్తని చూసుకొని చాలా సంతోషంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో గౌతమ్‌కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆగు మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళ అమ్మ కౌసల్య కాల్ చేసి, ఏంట్రా ఎక్కడ ఉన్నావు. కడుపుతో ఉన్న నా కోడలు తప్పిపోయి కనిపించడం లేదని నేను బాధపడుతూ ఉన్నాను. నువ్వేమో ఎక్కడికి వెళ్ళావో తెలియదు. ఎక్కడ ఉందో ఏంటో, తను ఎంత బాధలు పడుతుందో ఏంటో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మ నువ్వు నీ కోడల గురించి ఏమాత్రం భయపడకు. నీ కోడలు ఎక్కడా లేదు. నీ కోడలు నా దగ్గరే ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కౌసల్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మళ్ళీ నీ దగ్గరే ఉందా అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవునమ్మా మళ్ళీ నా దగ్గరే ఉంది అని చెప్పి గౌతమ్ అయితే కౌసల్యతో అంటూ ఉంటాడు. అది విని కౌసల్య అయితే చాలా సంతోషించడం చూసి గౌతమ్ అయితే ఈ విషయం నువ్వెవరికి చెప్పకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కౌసల్య గౌతమ్ చెప్పింది విని చాలా సంతోషిస్తూ, సరేరా నువ్వు మాత్రం కోడల్ని బాగా చూసుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ మాత్రం తన వాళ్ళకు దూరమైందని అక్కడే నిలబడి అలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.